హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1359. ఈరోజు డేట్ 13th February 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో చాలా డీల్స్ ఉన్నాయి. ఒకటి పర్టికులర్గా చెప్పమంటే మీకు జియో మార్ట్ వెబ్సైట్లో జస్ట్ 50 రూపీస్కి బ్రాండెడ్ షూస్ వచ్చినాయి. అండ్ మన వాళ్ళు అయితే పిచ్చిగా కొన్నారు, చాలామంది కొన్నారు 50 రూపాయలకి బ్రాండెడ్ షూస్ అంటే. బట్ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, ఇవి డెలివరీ అవుతాయా లేదనే పెద్ద క్వశ్చన్. చాలామంది అయితే బుక్ చేశారు, మా తమ్ముడు కూడా బుక్ చేసిండు. చూద్దాం డెలివరీ అవుతాయా లేదా అని చెప్పి. నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అండ్ ఇలాంటి డీల్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వచ్చిపోతూ ఉంటాయి. ఛానల్ యాక్టివ్ ఉండాలి, ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, జాయిన్ అయిపోండి. ఇలాంటి లూట్ డీల్స్ వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ నిన్న మీకు 1 రూపీకి షర్ట్ డీల్ కూడా వచ్చింది. అది కూడా నేను అది అమెజాన్, అది కూడా వస్తుందో లేదో తెలియదు. వస్తే కింద కామెంట్లో వచ్చిందని రాయండి, రాకపోతే మాత్రం తిట్టొద్దు. ఇంకా ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ అంటే చూసేద్దాం. ఫస్ట్ మనకి యూట్యూబ్ నుంచి, యూట్యూబ్ వాళ్ళు యూట్యూబ్ ప్రీమియం మ్యూజిక్ని 2 months పాటు వ్యాలంటైన్స్ డే ఆఫర్ కింద ఇస్తున్నారు. బట్ ఇది సెలెక్టెడ్ అకౌంట్స్కి, అది కూడా యూత్ ఆఫర్. గుర్తుపెట్టుకుని నేను మీకు మార్నింగ్ ఒక షార్ట్ వీడియోలో కూడా మెన్షన్ చేశాను. అండ్ దీన్ని ఎలా గెయిన్ చేయాలి అంటే చాలామందికి వస్తుంది. నేను మా తమ్ముడు దాంట్లో కూడా చేసే మీకు లైవ్ డెమాన్స్ట్రేషన్ కూడా పెట్టాను దాంట్లో. అయితే లింక్ నేను ఫస్ట్ కామెంట్లో ఇస్తాను. షార్ట్ వీడియోలో లింక్ హైలైట్ అవ్వట్లేదు, చాలామంది తిడుతున్నారు అక్కడ లింక్ ఇవ్వచ్చు అని చెప్పి. అక్కడ లింక్ ఇచ్చినా మీకు కనపడదు, షార్ట్ అది హైలైట్ అవ్వదు. అందుకని నేను షార్ట్ వీడియోలో ఎలా తీసుకోవాలి లింక్ అని చెప్పాను. అండ్ ఒకవేళ వర్కౌట్ అయితే పండగ చేసుకొని 2 months పాటు. కొంతమందికి ప్రీమియం అకౌంట్ కూడా 2 months వస్తుందంట. సో అది మీ అదృష్టం. సో ఇది అకౌంట్ స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోండి. లింక్ అయితే ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. నథింగ్ ఫోన్ 2A March 5వ తారీఖున అఫీషియల్గా గ్లోబల్గా లాంచ్ కాబోతుంది. ప్యారలల్గా మన ఇండియాలో కూడా అదే రోజు అనౌన్స్ చేస్తారు. సేల్స్ మాత్రం కొంచెం టైం పెడతారు కావచ్చు మన ఇండియాలో అనౌన్స్ చేసిన తర్వాత. అండ్ ఈ ఫోన్ డిజైన్ ఏదైతే ఫస్ట్లో మనకు వచ్చిన పిగ్ ఫేస్ షేప్ డిజైన్ ఉందో అదే డిజైన్తో రాబోతుంది. మధ్యలో ఇంకో డిజైన్ వచ్చింది, బట్ అది ఫేక్ అట. ఏదైతే మనకి ఇంతకుముందు వచ్చిన ఫస్ట్ రెండర్ ఉందో అదే రెండర్ ప్రకారం రాబోతుంది. బట్ దీంట్లో హార్డ్వేర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఒకవేళ 25,000 రూపాయల బడ్జెట్లో పెడితే వీళ్ళే చెప్తున్నారు లో బడ్జెట్ ఫోన్ అని చెప్పి. సో అందుకని ఒకవేళ 25,000 కంటే తక్కువ బడ్జెట్లో కానీ ఇది వస్తే ఖచ్చితంగా ఒక కిల్లర్ ఫోన్ వద్ది, వెయిట్ చేయండి. డిజైన్ ఎలా ఉన్నా కానీ మంచి స్పెసిఫికేషన్స్తో వస్తే మాత్రం ఒక లుక్ అయితే దీన్ని వేయచ్చు. నెక్స్ట్ మనకి వన్ ప్లస్ నుంచి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, నిన్నటి నుంచి నడుస్తున్నట్టుంది. ఇవాళ నేను వచ్చిన దగ్గర నుంచి కింద కామెంట్లోను అలాగే మన టెలిగ్రామ్ డిస్కషన్ ఛానల్లో కూడా చూశాను, చాలామంది అడుగుతున్నారు OnePlus 12R ఇష్యూ. సో OnePlus 12R ఇష్యూ ఏంటంటే, నేను కూడా ఈవెంట్కి వెళ్ళాను. ఈవెంట్లో కూడా వీళ్ళు మాట్లాడితే ప్రమోషన్ చేసింది మొత్తం కూడా ట్రినిటీ ట్రయాంగిల్ గురించే. సో దాంట్లో వీళ్ళు UFS 4.0 ఇవన్నీ చెప్పారు, బాగానే ఉంది. సో నేను కూడా మీకు నేను అన్బాక్సింగ్ అయితే పెట్టలేదు, నాకు ఇవ్వలేదు ఫోను. అయితే చాలామందికి డౌట్ వచ్చిందంటే, మన ఇండియాలో OnePlus 12R మొబైల్ని వీళ్ళు UFS 4.0 అని చెప్పి వీళ్ళు వెబ్సైట్లో మెన్షన్ చేశారు. బట్ అల్టిమేట్గా ఉన్నది ఏంటంటే, 2 మోడల్స్ కూడా, 2 అంటే బేస్ మోడల్, టాప్ మోడల్ 2 కూడా UFS 3.1తోనే వస్తున్నాయంట. ఇది చాలా లేట్గా వీళ్ళు ఆన్సర్ ఇచ్చారు. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో అంటే మనలాంటి వాళ్ళకి వీళ్ళు ఆన్సర్ ఇచ్చారు. బట్ ఇది చాలా లేట్ అయిపోయింది. ఆల్రెడీ 2-3 సేల్స్ అయిపోయినాయి. 1 వీక్ నుంచి సేల్స్ కూడా నడుస్తున్నాను. చాలామంది, నేను కూడా చెప్పాను మీకు ఈ ఫోన్ చాలా మంచి ప్రైజింగ్లోనే వచ్చింది, మీకు నచ్చితే కొనుక్కోండి అని కూడా చెప్పాను. బట్ ఇదేంటంటే UFS 3.1 అని 4.0 అని చెప్పి 3.1తో అమ్మటం అనేది యాక్చువల్గా ఇది ప్రాపర్ మార్కెటింగ్ అయితే కాదని నేనైతే నమ్ముతున్నాను. అండ్ ఈవెంట్లో ప్రమోషనల్స్లో కూడా ఆ ట్రినిటీ ట్రయాంగిల్ అని చెప్తున్నారు, కానీ దాని గురించి మాత్రం వీళ్ళు ఇలా ఫేక్ చేయడం మాత్రం కరెక్ట్ అయితే కాదు. సో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, UFS 3.1 బేస్ మోడల్లోను టాప్ మోడల్ రెండిట్లో కూడా 3.1 ఉంది. కాకపోతే చైనీస్ వేరియంట్లో మాత్రం UFS 4.0తో వచ్చింది. బట్ మన ఇండియాలో ఎందుకు ఇలా? అయితే దీంట్లో వచ్చే డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే, మీరు రెగ్యులర్గా ఫోన్ యాప్ లేకపోతే మామూలు వాట్సాప్లో వాడటం, ఫేస్బుక్లో వాడటం, ఇలాంటి వాటిల్లో మీకు పెద్ద డిఫరెన్స్ కనపడదు. ఇది రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ మాత్రం డబుల్ స్పీడ్ ఉంటుంది UFS 3.1కి అలాగే UFS 4.0కి. సో అది మాత్రం ఖచ్చితంగా మీరు డేటా ట్రాన్స్ఫర్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అర్థమవుద్ది. ఆ ఫోన్లోకి ఏదైనా డేటా వేసుకున్నప్పుడు, మూవీలు డౌన్లోడ్ మీరు కాపీ చేసుకున్నప్పుడు కావచ్చు, మీ డేటా వేరే దాంట్లో కాపీ చేస్తున్నప్పుడు కానీ స్పీడ్స్ చాలా డిఫరెన్స్ అయితే మీరు ఖచ్చితంగా నోటీస్ చేస్తారు. ఇది మాత్రం ఫేక్ మార్కెటింగ్ అనమాట. ఇదైతే మరి OnePlus ప్రాపర్గా సమాధానం ఇస్తే బాగుండేది. వీళ్ళు బాగా ల్యాగ్ చేసే సమాధానం అయితే ఇచ్చారు. సో ఇదైతే గుర్తుపెట్టి, స్టిల్ మీకు అది నచ్చితే ఆ ప్రైస్కి కొనుక్కోండి. అండ్ ఇప్పుడు దీన్ని కవర్ చేసుకోవడం కోసం వీళ్ళు 4,000 ఎక్స్ట్రాగా మీకు ఎక్స్చేంజ్ వాల్యూ కూడా ఇస్తున్నారు.
మీకు కావాలనుకుంటే చూడండి దాన్నైతే. సో యూఎఫ్ఎస్ 3.1 అనేది మొన్నటి వరకు మనం వాడిన టెక్నాలజీ ఒక 1 ఇయర్ బ్యాక్ వరకు. ఇప్పుడు 4.0 అనేది లేటెస్ట్ అండ్ ఫాస్ట్‌గా ఉంటది కాబట్టి దాన్ని ఇస్తే బాగుండేది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 4.0తోనే కదా వచ్చేది. వీళ్ళు ప్రైస్ కట్ చేసుకున్నారు, అంటే కాస్ట్ కటింగ్ చేసుకున్నారు. అది క్లియర్‌గా అర్థమవుతుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో షామీ 14 అలాగే 14 అల్ట్రా దీనికి సంబంధించిన బిఐఎస్ సర్టిఫికేషన్ అయితే తీసుకున్నారు. సో 2 ఫోన్స్ అయితే రాబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. బట్ నేను అనుకోవడం మాత్రం 14 అల్ట్రాని వీళ్ళు తీసుకొచ్చేంత ధైర్యం చేయరేమో నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 14 అల్ట్రాకి మన ఇండియాలో అసెంబ్లింగ్ అనేది అసలు హైలీ ఇంపాసిబుల్. అది ఖచ్చితంగా చైనా నుంచే వీళ్ళు అక్కడే అసెంబ్లీ చేయాలి, అక్కడి నుంచి తెప్పియాలి. అంటే ఇంపోర్టింగే చేయాలి. సో ఇంపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి చాలా ట్యాక్సెస్ పడతాయి కాబట్టి, సో మన ఇండియాలో అసెంబ్లింగ్ కుదరదు కాబట్టి, నాకు తెలిసి బేస్ మోడల్ అయిన షామీ 14 మాత్రమే ఈసారి మన ఇండియాలో వీళ్ళు ఎక్స్పెరిమెంటల్గా తీసుకొస్తారేమో నేనైతే అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ టైం కూడా షామీ 13 ప్రో మహా అయితే ఒక 50,000 పీసులు కూడా అమ్మారో తెలియదు, తక్కువే సేల్స్ అయినాయి. ఫోన్ బాగుంటుంది, బట్ ఆ ప్రైస్లో షామీకి ఎక్కడ మన వాళ్ళు నమ్మరు ఆ ప్రైజింగ్లో షామీని. బట్ ఈసారి షామీ 14 చూడటానికి బాగుంది. టైటానియం ఫ్రేము, అలాగే చిన్న సైజులో ఉంటుంది, ఫ్లాగ్షిప్ గ్రేడ్. ఏదైతే మనకి 14 ప్రో ఆఫర్ చేస్తుందో దాదాపు చాలా ఫీచర్స్ ఆఫర్ చేస్తుంది. సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి 14 ఒక్కదాన్ని మన ఇండియాలో లాంచ్ చేస్తారని నేను లాస్ట్ ఇయర్ నుంచి నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తున్నాను. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. వెరీ సూన్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి, ఐక్యూ వాళ్ళు వెరీ సూన్ ఐక్యూ జీ ఫ్యామిలీ అంటే లేదంటే జెడ్ ఫ్యామిలీ దాంట్లో ఒక కొత్త ఫోన్ మన ఇండియాలో లాంచ్ చేయొచ్చు. ఇది ఐక్యూ Z9 ఫ్యామిలీ అనమాట. ఈ ఐక్యూ Z9 ఫ్యామిలీలో ఒక ఫోన్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే లీక్ అయినాయి. 1.5K రిజల్యూషన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో AMOLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, మంచి ప్రాసెసర్తో రాబోతుంది ఇది. అండ్ 5000 mAh కూడా కాదు ఈసారి, ఏకంగా 6000 mAh వరకు కూడా బ్యాటరీ ఈసారి ఐక్యూ Z9లో ఉంటుంది. అంటే ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా. అండ్ వెరీ సూన్ లాంచ్ కాబోతున్న X9B హానర్ వాళ్ళది 5800 mAhతో రాబోతుంది. అండ్ ఇది ఐక్యూ Z9 ఏకంగా 6000 mAh బ్యాటరీ. అంటే ఒక ప్రాపర్ మిడ్ రేంజ్ ఫోను మంచి బ్యాటరీ లైఫ్తో వస్తే ఖచ్చితంగా చాలామంది ప్రిఫర్ చేస్తారు. జనరల్గా ఇలాంటి ఎక్కువ బ్యాటరీస్ అనేవి 10,000 లోపు ఉన్న ఫోన్స్, 10,000 రూపాయల ఫోన్స్, ఇలాంటి ఫోన్స్లోనే ఎక్కువ బ్యాటరీ ఆఫర్ చేస్తూ ఉంటారు. అది కూడా మామూలు బ్రాండ్స్. కానీ ఐక్యూ లాంటి వాళ్ళు ఇస్తే ఇంకొంచెం బెటర్గానే ఉంటుంది. అండ్ ఎక్కువ బ్యాటరీ విత్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వరకు ఇస్తారు కాబట్టి చూడాలి. ఈసారి ఐక్యూ Z9 కూడా చాలా ఇంట్రెస్టింగ్గానే ఉండబోతుంది. బట్ ఇది చైనీస్ Z9, మన ఇండియాలో ఇది Z9 Pro అనే పేరుతో లాంచ్ కావచ్చు. అండ్ ఈసారి వివో నుంచి రాబోతున్న వివో V30 Pro కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫోను. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఈరోజు బయటకు వచ్చినాయి. దీంట్లో మీకు మంచి డిస్ప్లే, కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ ముఖ్యంగా డైమండ్స్ 8200 అల్ట్రా, అలాగే మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి, 50+50+50. అండ్ ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ 16 మెగాపిక్సెల్, 5800 mAh వరకు బ్యాటరీ ఏమో ఉంటుంది, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఏమో ఉంటుంది. అండ్ ఈసారి ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జీస్ లెన్స్ దీనికి బ్రాండింగ్ కూడా రాబోతుంది. జనరల్గా మనం ఈ జీస్ బ్రాండింగ్ అనేది ఓన్లీ ఎక్స్ ఫ్యామిలీలోనే చూస్తాం, వీళ్ళ వివో వాళ్ళ ఎక్స్ ఫ్యామిలీలోనే చూస్తాం. అండ్ ఈసారి V30 Proలో కూడా రాబోతుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఈ ఫోన్ కూడా 35,000 to 40,000 రూపీస్ బడ్జెట్లో పెడతారనుకుంటా. ఇది కూడా చుట్టానికి కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. బట్ చైనాకి దీనికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఇది ఆల్రెడీ చైనాలో ఉన్న ఫోనే, దానికి డిఫరెన్స్ ఏంటంటే ప్రాసెసర్ వీళ్ళు తగ్గించేశారు. అంటే అక్కడ డైమండ్స్ 9000 ప్రాసెసర్ ఏదో ఉంటుంది, ఇక్కడ వీళ్ళు 8200 ఇస్తున్నారు. ఇది ఒక డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయాలి. నెక్స్ట్ మనకి రెడ్మీ నుంచి, రెడ్మీ వాళ్ళు నిన్న మన ఇండియాలో రెడ్మీ బడ్స్ 5 లాంచ్ చేశారు. ఇది రెడ్మీ Note 13 ఈవెంట్ అప్పుడు నేను చూశాను కదా. సో అదే బడ్స్ని ఇక్కడ లాంచ్ చేశారు. 2999 రూపాయలు పెట్టారు. కొంచెం తగ్గించి పెడితే బాగుండేదేమో. అండ్ దీంట్లో మీకు 12.4mm డ్రైవర్స్, అలాగే మీకు హైబ్రిడ్ ANCతో వస్తుంది. బ్యాటరీ లైఫ్ అన్ని బాగానే ఉంటాయి, డిజైన్ కూడా పర్లేదు బాగానే ఉంది. బట్ ప్రైస్ ఇంకొంచెం తక్కువ పెడితే బాగుండేదని నా ఒపీనియన్. నెక్స్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ 40i అనే మొబైల్ రాబోతుంది. ఈ మంత్ 16వ తారీఖున లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వీళ్ళు ఫ్లిప్కార్ట్లో తీసుకొచ్చారు, బ్యానర్ని కూడా. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే, ఇక మీద ఏదన్నా చాట్ని మీరు బ్లాక్ చేయాలంటే డైరెక్ట్గా లాక్ స్క్రీన్లోంచే బ్లాక్ చేయొచ్చట. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే వీళ్ళు ఒక అప్డేట్ రూపంలో ఇచ్చారు. అండ్ రీసెంట్గా నేను వాట్సాప్లో మీకు ఒక 3 కొత్త ఫీచర్స్ వచ్చినాయి. బీటాలో ఉన్న వాళ్ళకి వచ్చినాయి, ఇప్పుడు స్టేబుల్ వాళ్ళకి వచ్చినాయో తెలియదు. స్టేబుల్లో వచ్చిన వాళ్ళకి కింద కామెంట్లు రాని, నేను ఒక షార్ట్ వీడియో ఇస్తాను. 3 కిల్లర్ ఫీచర్స్ వచ్చినాయి. ఆ కిల్లర్ ఫీచర్స్ ఏంటంటే నేను ఒక షార్ట్ వీడియో చేస్తాను, ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆ ఫీచర్స్లో మీకు ఏది నచ్చిందో కూడా కింద కామెంట్లో రాయండి. అండ్ యూట్యూబ్ మ్యూజిక్ ఎంతమందికి వచ్చిందో కింద కామెంట్లో రాయండి, ఎందుకంటే నేను చెప్పింది మళ్ళీ తప్ప అనుకుంటారు, ఫేక్ అని అనుకుంటున్నారు. సో ఎవరికి వచ్చిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాజు నన్ను కొంచెం బతికించండి దూరా. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. అందుకే ఈరోజు యాప్ ఆఫ్ డేలో కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది, ట్రూత్ ఆర్ డేర్ అనే గేమ్ అనమాట. జస్ట్ ఒక బాటిల్ తిరుగుతూ ఉంటుంది, మీరు
గేమ్ ఇంట్రెస్టింగ్ గేమ్ అది. రూ. 300 ఇది యాక్చువల్‌గా. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీయే. సో లింక్ ఫస్ట్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. 500K మనం వెరీ సూన్ స్టెప్ ఇన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటూ దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.